హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్చ్యూన్ టారో. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రీడింగ్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు, దాని మీద రీడింగ్ చేద్దాం. ప్లీజ్ ఇన్వెస్ట్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఇన్వెస్ట్, ప్లీజ్ గైడ్ మీ. బాటమ్ ఆఫ్ ద డెక్ నాకు 2 ఆఫ్ కప్స్ కనిపించింది. ఓకే, నైస్ ఎనర్జీ. చూద్దాం. ఫస్ట్ కనిపించడం మాత్రం బాటమ్ ఆఫ్ ద డెక్ 2 ఆఫ్ కప్స్, సోల్మేట్స్. చూద్దాం రీడింగ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఈ వీడియో చూసే టైంకి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మా వ్యూవర్ గురించి ఏం థింక్ చేస్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఓ, కమ్యూనికేషన్. 8 ఆఫ్ వ్యాండ్స్. కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నారు. ఓకే, 6 ఆఫ్ కప్స్. రీయూనియన్ చేసుకోవాలనుకుంటున్నారు. మీకోసం మీరే కాల్ ఆర్ మెసేజ్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు. నైస్ ఎనర్జీ, బాగుంది. మీకు ఒక ఫైనాన్షియల్ ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఎమోషనల్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. సింగిల్గా ఆలోచిస్తున్నారు మీ గురించి. న్యూ బిగినింగ్స్ చేయాలి అనుకుంటున్నారు. ద సన్. హోప్ ఉంది, కాకపోతే ప్రజెంట్ స్ట్రక్ పొజిషన్లో ఉన్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ 4 ఆఫ్ పెంటికల్స్. మళ్ళీ 2 ఆఫ్ కప్స్ వచ్చింది. చూసే వాళ్ళలో సోల్మేట్స్ ఉన్నారు, ట్విన్ ఫ్లేమ్ జర్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. 2 ఆఫ్ కప్స్ కూడా వచ్చిందండి. సోల్మేట్స్ ఉన్నారు, బాగుంది, పాజిటివ్గా ఉంది రీడింగ్. డెఫినెట్గా ఇది కూడా క్లెయిమ్ చేసుకోండి. మంచిగా థింక్ చేస్తున్నారు. ఏంటి అంటే, మీ మధ్యలో టవర్ మూమెంట్ ఉంది. కొంతమంది నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్లో ఉన్నారు. కొంతమంది మీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు, నాకు కనిపిస్తున్నారు. సో అందుకే ఈ పర్సన్ ప్రే చేస్తున్నారు. మీ మధ్యలో జరిగిన ఇష్యూస్ గురించి ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. సింగిల్గా ఉన్నారు, ఉన్న ప్లేస్లో లోన్లీగా ఫీల్ అవుతున్నారు. జరిగింది ఏంటి అని రీకలెక్ట్ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం గాడ్కి ప్రే చేస్తూ ఒక రెస్ట్ మోడ్లో ఉన్నారు ప్రజెంట్ అయితే. ఎందుకు ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండు కదా అని చెప్పి ఆ పర్సన్ ఉన్న ప్లేస్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు ప్రజెంట్. కానీ ఆ పర్సన్కి హోప్ ఉంది. ఆ పర్సన్కి హోప్ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోదు అని చెప్పి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని చెప్పి ఈ పర్సన్ థింక్ చేస్తున్నారు. కమ్యూనికేషన్ చేయాలి, రీయూనియన్ చేసుకోవాలి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి, న్యూ బిగినింగ్స్ చేయాలి. ఎమోషనల్గా మీ మీద చాలా ఎమోషనల్గా మీరు గుర్తొచ్చినప్పుడల్లా ఈ పర్సన్కి బాగా ఎమోషనల్ అయిపోతున్నారు. సో మీ మీద ఉన్న ఆ ఎమోషనల్ బాండ్ మీద ఒక సోల్మేట్ కనెక్షన్ అనుకుంటున్నారు, పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనుకుంటున్నారు. సో మీ మీద ఉన్న ఆ ఇష్టం ఏంటి, ఒక ఎమోషనల్గా కనెక్ట్ అయింది ఎవరితోనూ ఉండదు, ఒకళ్ళతోనే ఉంటుంది.
సో ఈ పర్సన్కి హోప్ ఉంది, ఈ రిలేషన్షిప్ ఎండ్ అయితే అవ్వదు అని చెప్పి. ఎస్, పాస్ట్లో అయితే మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు, పెద్దగా పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నారు. అంటే ఈ పర్సన్ పాస్ట్లో మీ మధ్యలో టవర్ మూమెంట్ కానీ, నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ కానీ, ప్రెసెంట్ లెస్ కాంటాక్ట్ లెస్ కమ్యూనికేషన్ కానీ జరుగుతున్న టైం ముందు, అంటే పాస్ట్లో ఈ పర్సన్ ఒక క్యాజువల్గా స్టార్ట్ చేశారు మీతోటి, గో విత్ ద ఫ్లో అన్నట్టు. సరే ప్రజెంట్ ఇలా ఉంది, ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరిగితే జరిగింది అన్నట్టుగా క్యాజువల్గా మీతోటి ఈ పర్సన్ కనెక్ట్ అయ్యి క్యాజువల్గా తీసుకువెళ్ళారు. సీరియస్గా ఎక్కడా తీసుకోలేదు. హ్యాపీగా ఉన్నారు. ఆ పర్సన్కి తెలుసు మీరంటే, మీకు తినంటే ఇష్టమని. ఆ పర్సన్ మిమ్మల్ని లైక్ చేస్తున్నట్టు చూపించారు, మీకు తెలిసేలా చేశారు. కాకపోతే ఈ పర్సన్ పాస్ట్లో మిమ్మల్ని అంత సీరియస్గా తీసుకోలేదు, ఈ రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోలేదు, చాలా లైట్గా తీసుకున్నారు. సో అందువల్లే మీ మధ్యలో గ్యాప్ వచ్చింది. లేదా మీరు కొంచెం ఇంతకు ముందు కన్నా మీరు ఆ పర్సన్ మీద ఎనర్జీస్ ఇవ్వట్లేదు, చూపించట్లేదు ఆ పర్సన్కి. అది నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో తను చేసుకున్న మిస్టేక్ ఏంటి అన్నది తెలుసు, ఆ పర్సన్ వెయిట్ చేస్తున్నారు మీకోసం. తన మిస్టేక్, ఏం మిస్టేక్ చేశానో, ఒక ఇమ్మెచ్యూర్ బిహేవియర్ చేశాను, పెద్దగా పట్టించుకోలేదు, ఒక సీరియస్నెస్ తీసుకురాలేదు, నేను రిలేషన్షిప్ని సీరియస్గా తీసుకోలేదు. ఎప్పుడైతే టవర్ మూమెంట్ వచ్చిందో, మీ మధ్యలో గ్యాప్ వచ్చిందో, నో కాంటాక్ట్ వచ్చిందో, లేదా లెస్ కాంటాక్ట్, మీరు మీ ఎనర్జీస్ ఇవ్వకుండా, మీరు తన మీద ఎటువంటి ఎమోషన్స్ చూపించకుండా హైడ్ అయిపోయినప్పుడు ఆ పర్సన్ స్ట్రక్ అయిపోయి, ఇప్పుడు తెలిసి వచ్చింది ఆ పర్సన్కి మీ వాల్యూ. సో నా బిహేవియర్ వల్లే ఇలా జరిగింది అని చెప్పి ఆ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారు. ప్లస్ మీకోసం వెయిట్ చేస్తున్నారు, మీరేమన్నా కాల్ ఆర్ మెసేజ్ చేస్తారా అని చెప్పేసి. ఎందుకంటే మీతో ఒక సోల్ బాండ్ ఉంది, ఎమోషనల్ బాండ్ కూడా మీతోనే ఉంది. మీరుంటేనే ఆ పర్సన్కి ఫైనాన్షియల్గా కూడా మీరు ఉన్నప్పుడు బాగుంది. ఎస్, మీరున్నప్పుడు తన లైఫ్లో ఒక స్టార్ లాగా బాగుంది. మీరు ఎప్పుడైతే నో కాంటాక్ట్ కానీ లెస్ కాంటాక్ట్, కొంచెం మీ ఎనర్జీస్ తగ్గించిన తర్వాత ఆ పర్సన్కి తెలిసి వచ్చింది, మీరు లేకపోతే తన ప్రజెంట్ కండిషన్ ఏమీ బాగాలేదు. సో మీరుంటేనే హ్యాపీనెస్ కానీ, ఫైనాన్షియల్గా కానీ మీరు ఒక గుడ్ లక్ అనుకుంటున్నారు. ఆ పర్సన్ ఒక మంచి పర్సన్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు అని చెప్పి ఫస్టే 2 కార్డ్స్ చాలా గుడ్ కార్డ్స్ వచ్చాయి, కమ్యూనికేషన్ కార్డు ప్లస్ రీయూనియన్ కార్డు. సో ఈ రీడింగ్లో కూడా నాకు రీయూనియన్ వచ్చిందండి. నావి రెగ్యులర్గా చూసే వాళ్ళకి తప్పకుండా రీయూనియన్ ఉంది. ఒక రీడింగ్ కాదు, 2 రీడింగ్స్ కాదు, కంటిన్యూగా వస్తుంది. మీరు కంటిన్యూగా రీడింగ్స్ చూసిన వాళ్ళైతే డెఫినెట్గా మీకైతే రీయూనియన్స్ ఉన్నాయి. కాల్ ఆర్ మెసేజ్ కూడా వస్తుంది. ఎందుకంటే ఎమోషనల్గా ఈ పర్సన్ టోటల్గా ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతున్నారు. మీరు లేకపోతే ఒక ఎమోషనల్ లాస్లా ఉంది ఆ పర్సన్కి. ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్ అయ్యి మీ దగ్గరికి రావాలి. మీరుంటేనే తన ఎమోషనల్గా ఏంటి, ఫైనాన్షియల్గా ఏంటి, తను కూడా ఫిజికల్గా బాగుంటారు. లేకపోతే ఇట్లా ఉంటారు, wounded వారియర్ లాగా, ఏదో యుద్ధాలు చేసి అలసిపోయిన వాళ్ళలాగా. ప్రజెంట్ ఆ పర్సన్ మీరు లేని కండిషన్ ఇలా ఉంది, అన్ని కోల్పోయిన పర్సన్ లాగా. ఇంకేం లేదు, లాస్ట్ ఛాన్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాను అని చూపిస్తున్నారు ఈ పర్సన్. ఇంకా అంతా అయిపోయింది, మీకోసం ఒక ఛాన్స్, మీరే వస్తారని ఆ పర్సన్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. మీ మీద పొసెసివ్నెస్ కూడా ఉంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళని మిస్ చేసుకుంటే తన లైఫ్లో అన్ని కోల్పోతానని తెలుసు. మీరు ఎక్కడ మిస్ అయిపోతారో అని చెప్పేసి, మీ లైఫ్లో ఇంకా ఎవరైనా అదర్ పార్టీస్ వచ్చారా, ఇంకెవరికైనా మీరు కమిట్ అయ్యారా, లేకపోతే మీకు ఏమైనా మ్యారేజ్ సెట్ అయిందా, ఈ పర్సన్ రకరకాలుగా ఆలోచిస్తున్నారు. చాలా పొసెసివ్నెస్ ఉంది, ఎక్కడ మిమ్మల్ని మిస్ చేసుకుంటానో అన్న పొసెసివ్నెస్ ఉంది. ఎందుకంటే ఆ పర్సన్కి సోల్ టు సోల్ కాంటాక్ట్ మీతోనే ఉంది, సోల్ బాండ్. మీరుంటేనే తన లైఫ్ ఇలా 2 ఆఫ్ కప్స్లా ఉంటుంది, మీరు లేకపోతే తన లైఫ్ ఇలా ఉంటుంది. సో ఆ విషయం ఈ పర్సన్కి బాగా తెలిసి వచ్చింది.
సో ఈ టవర్, ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి అట్లాంటిది ఏమీ లేదు, మళ్ళీ రీయూనియన్ ఉంది. 4 ఆఫ్ హ్యాండ్స్, ఇది సెలబ్రేషన్స్ కార్డ్, మ్యారేజ్ కార్డ్, ట్విన్ ఫ్లేమ్ కార్డ్. సో టోటల్గా అయితే రీడింగ్ చాలా బాగుందండి, తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. మ్యారేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పర్సన్ మీ నుంచి. మీ కనెక్షన్ని వదిలిపెట్టకూడదు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ పర్సన్. కిడ్స్ని కూడా చూస్తున్నారు, అంటే టోటల్గా ఫ్యామిలీ మీతో, ఒక సోల్ బాండ్ ఉన్న మీతోనే తనకి ఫ్యామిలీ అయితే బాగుంటుందని ప్రజెంట్ అయితే మీ గురించి చాలా పాజిటివ్గా థింక్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు కమ్యూనికేట్ చేయాలి, అది కూడా విత్ ప్యాషనెట్, మంచి ప్యాషనెట్ కూడా ఉన్నారు మీ మీద. ఎమోషన్సే కాదు, చాలా ఇష్టంగా ఉన్నారు. సో ఈ పర్సన్ మీకు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అయినా అయి ఉండొచ్చు, మీ నైబర్స్ అయినా అయి ఉండొచ్చు, ఆఫీస్ కొలీగ్స్ అయినా, కలిసి చదువుకున్న వాళ్ళైనా, చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న ఫ్రెండ్స్ అయినా అయి ఉండొచ్చు, లేకపోతే కొన్ని ఇయర్స్ కానీ కొన్ని మంత్స్ నుంచి మీరు ట్రావెల్ చేస్తూ ఉన్న వాళ్ళైనా అవ్వచ్చు ఒక జర్నీలో. సో టోటల్గా ఈ పర్సన్ అయితే మీకు బాగా తెలిసిన, కావలసిన మీ రిలేటివ్స్ అయినా అయి ఉండొచ్చు. మీ ఇద్దరి మధ్యలో మాత్రం మంచి సోల్ బాండ్ ఉంది, మీ ఇద్దరు సోల్మేట్స్. ఈ పర్సన్ అయితే చాలా మీ గురించి అయితే చాలా ప్రజెంట్ ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ అయితే చాలా మంచిగా థింక్ చేస్తున్నారు మీ గురించి. ఇదండి ఈరోజు రీడింగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.